వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇటీవల ఓ గర్భిణీ మృతి చెందిన కేసులో పోలీసులు అలర్ట్ అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇటీవల ఓ గర్భిణి మృతి చెందిన కేసుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, పుణేల్ స్విమ్మింగ్ పూల్ లో చనిపోయినటువంటి గర్భిణీ స్త్రీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినతోనే భర్త ఆభాషణ చేసుకోవాలన్న కారణంతోనే ఈ హత్య చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి అసలు లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేస్తా ఉన్నారు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఎన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి, ఆ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరు, ఎక్కడెక్కడ గతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు, ఇప్పుడు ఎవరైనా చేస్తున్నట్టు కూడా పోలీసులు పూర్తిగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనబడితే లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గర్భంలో ఉన్నటువంటి శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్ట విరుద్ధ చర్యలు పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్టుగా సిపి చెప్పినటువంటి పరిస్థితి. కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నాము. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం లేదా ఆ ఆధారంగా గర్భస్రావడం చేయించడం బట్టి చర్యలు సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారబోతున్నాయి. అటువంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే సిపి హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతా ఉంది. ఈ నిబంధనలకు పూర్తిగా పాటించాలి. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్టు గమనిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు ఎస్బీ నెంబర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ మానవత్వం కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అంటూ సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల గర్భిణీ స్త్రీ మృతి కేసుకు సంబంధించి గతంలోనే 4 ఏళ్లలో 2 సార్లు అబార్షన్ చేసినట్టు తెలుస్తా ఉంది. తర్వాత మళ్ళీ ఈ 3 నెలల గర్భిణీ స్త్రీ కావడంతో మళ్ళీ ఒకసారి లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే పాప అని తేలిన తర్వాతనే భర్త హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు, ఏ ప్రాంతాల్లో చేశారు, వరంగల్ నగరంతో పాటు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లపై కూడా పోలీసులు నిఘా పెంచి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఎవరెవరు ఎప్పటి నుంచి చేస్తున్నట్టు కూడా పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితులు. గతంలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అనేక మందిని ఎక్విప్మెంట్ కావట్టు అనేక మంది నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా వ్యవహరిస్తామని కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఆ తతంగం అంతా లింగ నిర్ధారణ పరీక్షలు మళ్ళీ కొనసాగించినట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి నడపొచ్చు. ఎవరైతే తప్పకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారో వారిపై తప్పకుండా కేసులు బుక్ చేసి కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికైనా అటువంటి పనులు మానుకోవాలి, నిబంధనలు అతిక్రమించేటట్టు పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.